పట్టణంలో కలకలం. చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసిన దొంగ ముఠా వ్యక్తి పట్టుబడ్డాడు. పిల్లలకు చాక్లెట్లు ఇస్తూ మాయమాటలు చెప్పి అపహరణకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానిక పండ్ల వ్యాపారులు పట్టుకున్నారు. అనుమానం వచ్చిందంటే చాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తమయ్యారు వ్యాపారులు. వెంటనే అతనిని అడ్డుకొని పట్టుకొని ప్రజల సహకారంతో నిలదీశారు. ఈ ఘటనతో డోన్ పట్టణంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. చిన్నపిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని పట్టుకుని అదుపులోకి తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒంటరి ప్రయత్నమా లేదా వెనుక పెద్ద దొంగ ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనలో స్థానికులు అప్రమత్తత వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. పట్టండి అమ్మగారికి ఇట్లా లేచిందిలే పకారికి కాదు లేచింది. లేచిన తర్వాత నేను లేచిపోయి వాళ్ళు అవన్నీ రామయ్య ఎవరు గుర్తుపడతావా అన్న అంటే చూస్తారా కానీ చూసి మా వాళ్ళు కాదక్క మా వాళ్ళు కాదనండి. వాళ్ళు ఇట్లా పట్టు గుంజుకుంటుంటే కానీ పిల్లలు రాకున్నాడన్నా ఏడుస్తున్నాడు. వాళ్ళ నాయనేమో వాళ్ళ బంధువులేమన్నట్టు ఏడుస్తున్నాడు. నేను పట్టణ గుంజి రెండేళ్ళు కర్త కొట్టి సదవిలోనైనా కర్త దొరికించాము. వాళ్ళ అమ్మకి ఎత్తించి పంపించి నువ్వు ఎవరు రాదా అంటే నాకు కొత్త పిల్లక్క అన్నాడు. ఏటికి నాకు కులాయి కొనిచ్చినావు అంటే నాకు కానీ 20,000 ఎక్కుందక్క పిల్లలకల్లా కొనిస్తున్నాను అన్నాడు. నువ్వు అని వదిలేసిన పిల్లలు కయాలలో తెచ్చుకోవాలి కదా. వచ్చే టోపీ తీసేసి ఎంతసేపు పలకరించిన ఇలా తీసి మా కాని కొట్టాక మన కయాల్లోకి వచ్చిన పిల్లోడు తెచ్చుకుంటానక్క బండి సర్దుకుంటాను నీకు ఆడ పెట్టుకోనింది పిల్లోని అంటే సర్లేక ఇడిచిపెట్టిపో అని చెప్పిన. ఆ పిల్లోనికి అట్టిపండు ఇచ్చినా తినుకుంటా కూర్చున్నాడు. తెలిసిన మనిషి లెక్క వచ్చినాడు. అక్కడ నుండి వచ్చినాడు. వచ్చి ఆ పిల్లోనికి అలా చూసి నగినాడు. నేనేమనుకున్నా వాళ్ళ మా మడిదేమో అనుకున్నా. నేను వాళ్ళ బంధువులు నేను చూసిలేను కదా. లేదంటే ఆ పిల్లోని వాళ్ళ నాయన వాళ్ళ అన్ననా ఎట్లా అని నేను ఆలోచన చేస్తే ఏమైంది కొంచెం ఇట్లా ముందరకు పోయినట్టు పోయి మళ్ళీ ఎన్నికి వచ్చి పిల్లోని ఎత్తుకున్నాడు. మా ఊరికి ఎత్తుకపోతాక ముద్దుకున్నాడు పిల్లోడు అన్నాడు. వద్దులేనాడు ఇడిచిపెట్టన్నా అన్నా అంటే లేదు లెక్క అడిగి పోయేసా ఉండక కానీ డైరెక్ట్ షాప్లోకి ఎత్తుకొని పోయి అది కుల్లాయి కొనిస్తున్నాడు. కుల్లాయి కొనిస్తుంటే ఈమె ఉండి ఎమ్మడే ఎవరు మైసరి అట్లా ఎత్తుకోబోతున్నారు ఆ పిల్లోని అంటే ఎవరొక్క వాళ్ళనా ఎట్టెట్టను నాకైతే అర్థం కాలేదని చెప్తే పో అని చెప్పింది. డైరెక్ట్ పోయినా అక్కడికి షాప్లోకి పోయినా. షాప్లోకి పోయి ఆ పిల్లోని ఎత్తుకుందామని చూస్తే ఏడుస్తున్నాడు. అక్కడ నుండి రాకున్నాడు. ఆయన అక్కడ నుండి రాకోకున్నాడు. దానికి డౌట్ వచ్చి ఏమన్నా పిల్లలను ఎత్తుకపోయేతోళ్ళ వీళ్ళు ఎత్తెత్తా అని మాకు డౌట్ వచ్చి పట్టుకొని వచ్చినాం స్టేషన్కి. చినిగిపోయినాయి మొత్తం 80,000 పెట్టి పిల్లలకి బట్టలు కొనిస్తున్నాము, అందరికి సలికోట్లు ఇప్పిస్తున్నాము అని చెప్తున్నాడు. నీకే ప్యాంట్ చినిగిపోయింది కదన్నా నువ్వేందుకు కొనిస్తావు అని మాకు డౌట్ వచ్చి ఇప్పుడు మళ్ళీ పట్టుకొని వచ్చినాము. ఇక్కడ వదిలిపెట్టింటే ఈ పిల్లలు తీసుకపోయి ఏం చేస్తుందో తెలియదు. కానీ ఈమె ఏం చేసిందో ఏం మాట్లాడుకున్నా ఇప్పుడు పాప మాట్లాడినంత మనం చూడలే. నేను చూసిన వరకు చెప్తా అంతే. ఎత్తుకపోతుంటే ఏం మాయసరే పిల్లగానే ఎత్తుకపోతున్నాడు అని అడిగిన. అంటే ఏమొక్క వాళ్ళేమో ఎత్తుకపోతున్నారు అనేది. పో మాయసరే అటు వేసి చూడిపోయి ఎక్కడ ఎత్తపోతున్నాడు అని చెప్పిన. చెప్తే అవతల పక్కవే నిలబడితే అక్కడ ఆట ఉండే. మేము అవతల పక్క కాదు అవతల పక్కవని నీటి పక్క వస్తాను పో ముందు షాప్లోకన్నా. ఇప్పుడు షాప్లో చక్కగా ఎక్కిపోయా. నాకు డౌట్ వచ్చి వెనకనే వెళ్ళిపోయినా. వెళ్ళిపోయి ఎవరు నువ్వు అన్న అంటే పిల్లలకు కులాయి కొనిస్తున్నాక అన్నాడు. సరేలే అని పిల్లోని గుంజులా అన్న రాలే. వాళ్ళ వాళ్ళు పిలిపించి ముందు పిల్లోని తీసుకొని కానీ వాళ్ళ అవ్వగానే రాకున్నాడు. వారికి పట్టుకొని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే నేను కట్టకు 2 ఏట్లు పెరిగి తీసి వాళ్ళ చేతిలో పెట్టినా కానీ పిల్లోడు ఏడుస్తున్నాడు. నేను కింది దిగి వచ్చి ఎవరు నువ్వు అని అడిగిన. అంటే ఏం పలకలే. యా ఊరు అన్నా కానీ పలకలే. అలా కాకుండా ఎందుకు కులాయి కొనిచ్చినావు అంటే అక్క నాకు అడిగి 80,000 ఎక్కడ ఉందక్క
నేను అందరి పిల్లలకి కుళాయిలు కొనిస్తున్నాను అన్నాడు. ఇంకా నాకు వాని మీద కయ్యాలు తప్పేసింది, పిల్లోని మీద కయ్యాలు వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లోనికి చెవుల కుళాయి తీసేసి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని నీళ్ళు మకానికి కొట్టేసి కడతబట్టి 2 ఏళ్ళు పెరిగి మన కయ్యాల్లోకి వచ్చినాక తర్వాత వారి మీద కయ్యాలు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. వస్తుంటే పట్టుకొని ఎవరు ఎక్కడ అని అడిగితే నాది కొత్త పిల్ల, నేను పిల్లలకు కొనిపిస్తాను అని అన్నాడు. ఇంకా మాకు నచ్చగానే తీసుకొచ్చి స్టేషన్ కుప్ప చెప్పేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.